ఈ రకంగా భవిష్యత్తుకు సంబంధించినటువంటి అమ్మకాలని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఆ రోజున కొన్ని పథకాలకి డైవర్ట్ చేసుకుని దాంట్లోంచి ఆ కమిషన్లు కొట్టుకున్నది మొత్తం కూడా బయటకు వస్తూ ఉన్నాయి. కేవలం కొన్ని కంపెనీలు, అప్పటి వరకు అసలు రాష్ట్రంలో ఎక్కడ ఈ కంపెనీలు లేవు. ఆదాన్ అని, లీలా అని, ఎన్వి, B9, సోనా, మూనాక్, వీరంతా 2018 ముందు అసలు ఏపీలో ఉన్నారు. వీళ్ళంతా ఈ కంపెనీలన్నీ ఉన్నాయా? ఎలా పుట్టుకొచ్చినాయి ఈ డిస్టిలరీలన్నీ? దీనికి సమాధానం మీరు చెప్పగలరా? అధిక రేట్లకి అమ్మించారు. రేట్లు పెంచింది మీరు కాదా? అంటే ఎక్కడ కుంభకోణం జరగలేదు, షాపులు తగ్గిస్తే కుంభకోణం జరిగింది. షాపులు ఎవరు తగ్గించారు? మీరు తగ్గించారు ఎక్కడన్నా షాపులు? ఇవన్నీ కూడా మోసం చేయాలని పని చేస్తా ఉన్నారు. ఎక్కడ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేవు. టోటల్ 99,413.5 కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్, నో డిజిటల్ పేమెంట్స్. ఇంత డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఓన్లీ క్యాష్ పేమెంట్స్ని ప్రోత్సహించి ప్రభుత్వ దుకాణాల్లో అని చెప్పి మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఎవరి ప్యాలెస్లకు వెళ్ళింది? మీరు సమాధానం చెప్పగలరా? అమ్మకాలు తగ్గాయి కాబట్టి ఎవరికి కమిషన్లు వస్తాయని చెప్పి మాట్లాడిస్తా ఉన్నారు. ఎక్కడ అమ్మకాలు తగ్గినాయి? డైరెక్ట్గా షాపుల్లో మీ సొంత మనుషులు పెట్టుకుని ప్రభుత్వం నుంచి సప్లై చేసే మద్యాన్ని అక్కడ అన్ని బ్రాండ్లు రానికుండా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చి అదే షాపులో అమ్మించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గింది తప్ప మీ జేబులు నింపుకుంది వాస్తవం. ఇవాళ లేదంటే పక్క రాష్ట్రాల నుంచో లేకపోతే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చో మీ అనుయాయుల చేత అమ్మించింది వాస్తవం. ఇవన్నీ కూడా మభ్యపెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ఇది నమ్మే పరిస్థితి లేదు. సిట్ ఉంది, డోంట్ వరీ, అన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వ షాపులు అప్పటి వరకు ఉన్నటువంటి పాలసీలో ప్రైవేట్ వాళ్ళే రన్ చేసుకుని షాపుల మెయింటెనెన్స్ కానీ ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కానీ అన్నీ కూడా సకాలంలో లైసెన్స్ ఫీజు కట్టాలి. పర్చేస్ చేసినటువంటి ఏది కావాలంటే వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ ఎంపిక చేసుకునే అధికారాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా తీసేసి ప్రజలకి మొనోపోలీగా చేసుకోవాలి, వాళ్ళు మాత్రమే చేసుకోవాలనే విధంగా ప్రజలకి అసౌకర్యం కలిగించే విధంగా చేయటమే కాకుండా అధిక అద్దెలు ఎవరైతే ఈ ప్రభుత్వ షాపులు పెడతారో ఆ షాపులకి అద్దెలకి 30,000 40,000 ఉంటే 1,50,000 2 లక్షల పైన ఇచ్చి 671 కోట్లు దోచుకున్నారు అద్దెల పేరుతో. ఇది వాస్తవం కాదా? మీ అనుయాయులకి అంటగట్టి మీ వాళ్ళు అంటగట్టుకుంది వాస్తవం కాదా?